సాధారణంగా అధికార పక్షాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే ప్రయత్నం జరుగుద్ది. అది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే ఇక్కడ విచిత్రంగా భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలలో అప్రతిష్ట పాలు చేయాలనే ఏమైనా కంకణం కట్టుకున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మీరు ఆశ్చర్యపోయినా ఇదే నిజం. భారతీరెడ్డి తన సాక్షి పత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డి పరువు తీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు అసలు నా ప్రభుత్వ హయాంలో అప్పులే లేవు, నా ప్రభుత్వ హయాంలో బకాయిలే లేవు, నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పుకుంటూ వస్తుంటే సాక్షి పేపర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, బకాయిలు పెట్టాడు అని ఈరోజు ఒక వార్త రాయటం ఏదైతే ఉందో వైసీపీ నేతలనే ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఇదేంటి సాక్షి, సరే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాశారంటే సరే అవన్నీ వాళ్ళు ఎప్పుడు తిట్టుకునే పత్రికలు కాబట్టి ఓకే ఒప్పుకుందాం. కానీ సాక్షి పత్రికలోనే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిల గురించి రాశారు, అది కూడా తాటికాయ అక్షరాలతో, అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి ఈరోజు ఉదయం పేపర్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి మతిపోయింది. అంటే వాస్తవానికి అది కావాలని చేసిన విమర్శ కాదు, కానీ చంద్రబాబు గారిని ఇరకాటంలో పెట్టాలి, ఆ ప్రభుత్వం మీద నింద వేయాలి అనే కోణంలో ఆలోచించకుండా వేసినటువంటి వార్త ఇది. ఈ దెబ్బతో ఏంటంటే అడ్డంగా దొరికిపోయారు. సో దీనికి ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే ఆ వార్త అంత స్పష్టంగా రాశారు. అదే ఆరోగ్యశ్రీ బకాయిల గురించి. ఏమని రాశారంటే ఆరోగ్యశ్రీ నిలిపివేస్తాం, బకాయిలు చెల్లించకపోతే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరించాయి అని ఒక వార్త రాశారు. బకాయిలు చెల్లించకపోతే నిలిపివేస్తామన్నమాట వాస్తవం, ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరించిన మాట వాస్తవం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ 1600 కోట్లు పెట్టి బకాయిలు పెట్టింది ఎవరు? ఇది ప్రశ్న. 1600 కోట్లు ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ బకాయిలు ఉన్నాయి అని చెప్తే అది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అంటారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయినట్టున్నారు బహుశా వార్త వేసినప్పుడు. సో ఒకసారి వార్త చూస్తే మీకే అర్థమవుద్ది. పాపం భారతీరెడ్డి గారికి లేకపోతే ఏమైనా పగుందో మరి మనకైతే తెలీదు. ఇది ఇక్కడ చూడండి, వార్త అయితే వేశారు, బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ ఆపేస్తాం, 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించుకుంటే సేవలు నిలిపివేస్తాం. పెండింగ్ బిల్లులు ఎవరు పెట్టారు? పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లో అయితే 1600 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టలేదు కదా. 1600 కోట్లు అంటే నాకు తెలిసి దాదాపుగా ఆ ఏడాది పెండింగ్ బిల్లులు అయి ఉంటాయి, బహుశా అట్లీస్ట్ ఏడాది పెండింగ్ బిల్లులు అయి ఉంటాయి 1600 కోట్లు అంటే కదా. ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేక 1600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్. అది మ్యాటర్. ఇక్కడ రాశారు చూడండి, 1600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్. పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమంట. ఏళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ 1600 కోట్లు ఈ తెలుగుదేశం పార్టీ చెల్లించలేదని ప్రజలు అనుకుంటారు కదా, కాబట్టి మన మీద నింద ఉండదు కదా అని భావించి రాసిన వార్త అయి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యంతో చెలగాటమంట. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పెండింగ్ బకాయిలు ఉండుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాందే బాధ్యత, దాన్ని నిందించాల, తప్పే లేదు. నువ్వు ఏడాది క్రితం నుంచి పెండింగ్ బిల్లులు పెట్టి దిగిపోయి ఈరోజు ఆ బిల్లులు మొత్తం కూటమి చెల్లించకపోతే కూటమి మీద నిందేస్తానంటే ఎలా కుదురుద్ది? అంటే నీ హయాంలో చేసిన అప్పులన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ్యులా? నీ హయాంలో 12 లక్షల కోట్లు అప్పు చేశావు అంటే ఆ అప్పులు, నువ్వు చేసిన అప్పులన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఇక ఆయన చేసినట్టు అంటగడతావా? ఆయనకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, భారతీరెడ్డి ఏ ఉద్దేశంతో వార్త రాసినా దొరికింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. పైగా ఇలా చేతకాంతనం అర్థమైపోయింది ప్రజలకి. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఆరోగ్యశ్రీ అద్భుతంగా ఉంది నా పాలనలో అన్నాడు. కానీ సాక్షి ఏమంటుంది? భారతీరెడ్డి ఏమంటుంది? 1600 కోట్లు పెండింగ్ పెట్టాడు మా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోతూ చేసిన ఘనకార్యం ఏంటంటే 1600 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు ఎవరు కట్టాలి ఆ పెండింగ్ బిల్లులు? చంద్రబాబు గారు కట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి చేతగాక పెండింగ్ బిల్లులు పెట్టి దిగిపోతే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బిల్లులను కూటమి ప్రభుత్వం కట్టబోతుంది. అంటే మీ ఆయన చేసిన అప్పులకు, మీ ఆయన పెట్టిన పెండింగ్ బిల్లులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుని కడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాటికి నాకేంటా సంబంధం, నేను కట్టిన అంటే ఏం చేస్తారు? మీరు కడతారా? పోనీ సాక్షి నుంచో, సండూరి పవర్స్ నుంచో, భారతీ సిమెంట్ నుంచో
తీసి మీరు కడతారా? చంద్రబాబు గారు కట్టిన అంటాడు, మీరు కడతారా? 1600 కోట్లు మీరు పెట్టిందే కదా. ఏంటో ఇక్కడ ఏం రాశారు చూడండి. పేదల ఆరోగ్యంతో బాబు కూటమి, ఆ కూటమి ప్రభుత్వం చెలగాటమాట. కూటమి ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడదాం. పేదల ఆరోగ్యంతో అని నువ్వే అన్నావు కదా, మరి పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది ఎవరు? 1600 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టి ఇప్పటి వరకు పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లేక దాదాపుగా 5 నుంచి 6 సార్లు రాశాయి. 2023 జనవరిలో ఒకసారి రాశాయి, 2023 మే జూన్ టైంలో ఒకసారి రాశాయి, సెప్టెంబర్ అనుకుంటా ఎన్నికలకు ఒక 4-5 నెలల ముందు లేఖలు రాశాయి. వాళ్ళు 2 ఆప్షన్లు, అందులో 2 కోరారు. ఏంటి? ఒకటి, ఈ ఏదైతే ధరలు ఉన్నాయో వాటిని మార్చాల. దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. ఆ పాత ధరల ప్రకారమే ఇప్పటికీ ఆరోగ్యశ్రీ నడుస్తుంది. సో ఖచ్చితంగా వాటిని ప్యాకేజీ ధరలు మార్చాలి. రెండోది, పెండింగ్ బకాయిలు చెల్లించాలి. గతంలో 2000 కోట్లు పెండింగ్ బకాయిలు, మనం సెప్టెంబర్ అక్టోబర్లో కూడా నా వీడియో ఆరోగ్యశ్రీ మీద వీడియో ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెండింగ్ బకాయిల మీద ఆల్రెడీ వీడియో చేసాం. అప్పుడు 2000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అయితే వాళ్ళు సేవలు నిలిపివేస్తామంటే ప్రభుత్వం బహుశా ఇప్పుడు 1600 కోట్లు అంటున్నారంటే ఆ రోజుల్లో ఒక 400 కోట్లు వాళ్ళకి చెల్లించి తాత్కాలికంగా వాళ్ళు నోరు మూయించుంటారు. అందుకని ఇప్పుడు ఇది 1600 కోట్లు అయింది మేబీ నాకు తెలిసి. ఆ రోజే 2000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జనవరిలో ఒకసారి మాట్లాడుకున్నాం, దాదాపు 1200-1300 కోట్లు పెండింగ్ బిల్లులో. నేను అప్పుడు ఒక వీడియో చేశాం మనం. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడ్డాయి అని బోర్డు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లాలో, ఒక కడప జిల్లాలోనే దాదాపుగా 7-8 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడ్డాయి అని చెప్పి బోర్డు పెడితే, హాస్పిటల్ బయట బోర్డు పెడితే అది ఇతర పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయితే వీళ్ళు వెళ్ళి ఆసుపత్రులను బెదిరించారు. మీరు అర్జెంటుగా బోర్డు తీసి సేవలు చేయకపోతే మీ గుర్తింపు రద్దు చేస్తాం, మీ హాస్పిటల్ మీద రైడ్స్ చేస్తాం, మీ హాస్పిటల్ ఎలా నడుస్తుందో మేము చూస్తామని చెప్పి ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తే వాళ్ళు తీసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి 100 ఆసుపత్రుల్లో బోర్డులు పెట్టారు. పెడితే కొద్దో గొప్ప చెల్లించి వాళ్ళని బెదిరించారు. ఫస్ట్ బెదిరించారు. మీరు కానీ ఎవరైనా సేవలు నిలిపివేస్తామంటే మేము కఠిన చర్యలు తీసుకుంటాం, దాడులు చేస్తాం, లైసెన్సులు రద్దు చేస్తాం అని ఆసుపత్రులను బెదిరించారు. సరే, కొన్ని ఆసుపత్రులు ఎందుకు ఈ తలతెక్కలోళ్ళు చేసినా చేస్తారు, అనవసరంగా ఆసుపత్రులకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతింటుందని చెప్పి కొంతమంది బోర్డులు పెట్టినా తర్వాత తీసేసి ఏదో తులమో పొలమో చేశారు. కానీ ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్పారు వాళ్ళకి? అమ్మా ఇదిగో ఇంత అయితేనే చేయగలదు, ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదు, మీకు పెట్టుకునే ఓపుకుంటే పెట్టుకోండి, లేకపోతే దయచేసి వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి నీట్గా లోన్ చెప్పేశారు. ఆరోగ్యశ్రీ సేవలు చేయట్లేదని బయట బోర్డులు తీసేశారు, బట్ లోన్ సేవలు మాత్రం అందించరా. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బకాయిలు పెట్టిల్లాడు. ఇప్పుడు వీళ్ళు రాసిన పెండింగ్ బకాయిలు అయ్యా 1600 కోట్లు. సిగ్గుసేరం ఉండాలి కదా. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లో 1600 కోట్లు పెండింగ్ ఎలా అవుద్ది? నువ్వు ఇక్కడ రాసి ఉండాల్సింది, నా మొగుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ పెట్టినటువంటి 1600 కోట్ల పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు పేద ప్రజలకు వైద్యం అందటం లేదు అని నీ సాక్షిలో రాసి ఉండాలి. ఎందుకంటే ఆ పెండింగ్ బిల్లు పెట్టింది నీ భర్తే. నీ భర్త చేసిన పాపానికి కూటమి బాధ్యత వహించాలి. ఈరోజు కూటమి పేరు రాసావు కదా, కూటమి బాధ్యత వహించాలా? నువ్వు రేపు అప్పులేం రాతావు? చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాడు కాబట్టి అప్పులన్నీ చంద్రబాబు నాయుడికి సంబంధం, మాకు సంబంధం లేదు. రేపు రాయిపోయేది అదే కదా వార్త. ఎంత దిగజారంటే చూడండి. ఎన్టీఆర్ వైద్య సేవ పెండింగ్ బిల్లులను ఆగస్టు 15వ తేదీలాగా చెల్లించుకుంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు మంగళవారం లేఖ రాసింది. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయటం మినహా మరొక ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు పథకం ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరింది. పెండింగ్ బిల్లుల అంశాన్ని వైద్య శాఖ మంత్రి దృష్టికి తెచ్చినప్పటికీ తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తుంది. సో బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన జగన్ అంట. సిగ్గుసేరం అనేది ఏ కోసానా లేదు అసలు. అరే మనం రోడ్డుకి అన్నం తింటున్నామేమో, పేపర్లో వార్త రాస్తున్నామేమో, అది చూడగానే కాండ్రించి తూక్కుని వస్తారేమో మన మీద అని ఉండాలి కదా కనీసం. ఇప్పుడు మనం ఒక మనసుకి బాధ కలిగే వార్త చూసినప్పుడు ఏం చేస్తాం? తుప్పుకుని పోతాం. అందులో పేపర్ కదా ఇంక ఈజీ కూసేస్తాం. మనిషి అంటే ఊలేం కానీ పేపర్ అంటే ఈజీ కూసేస్తాం. ఏమని రాశారు చూడండి. బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన జగన్ అంట. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రాకపోవడంతో రోగులు చికిత్సలు అందటం లేదని, అత్యవసర పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకేదో చేశారులే. మొత్తానికి రాసింది ఏంటంటే బకాయిలు ఎప్పటికప్పుడు జగనే క్లియర్ చేసాడంట.
మరి జగన్ క్లియర్ చేసేస్తే నువ్వు రాయాల్సింది మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు 50 రోజుల్లో పెండింగ్ పెట్టిన 1600 కోట్లు అని రాయాల్సింది కదా. తప్పేముంది? ఈ మొత్తం చంద్రబాబు నాయుడు బకాయిలే అనుకుందాం, ఆయన వచ్చిన తర్వాత జరిగిన సేవలే అనుకుందాం. నువ్వు రాయాల్సింది కదా ఇక్కడ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 1600 కోట్లు పెండింగ్ పెట్టాడు, ఆయన 50 రోజుల పాలనలో ఆరోగ్యశ్రీకి పెట్టిన పెండింగ్ బిల్లులు ఇవి అని నువ్వు ఎందుకు రాయలే? ఇంతకంటే నీతి జాతి లేని పత్రిక ఏదైనా ఉంటుందా? కాకపోతే భారతీరెడ్డి ఏ ఉద్దేశంతో వార్త రాసిందో తెలియదు, కానీ ఇది రాసిన తర్వాత అర్థమైపోయింది. ఏమని? ఓహో, జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి పెట్టిన పెండింగ్ బిల్లులు 1600 కోట్లు. సో ఆయన తండ్రి ఆరోగ్యశ్రీ పెట్టాడని చెప్పి ఈయన బిల్లులు ఎగ్గొట్టేసి దిగిపోయాడు, పారిపోయాడు. సరే, ప్రజలే తరిమి కొట్టారనుకోండి, పారిపోవడం కాదు, ప్రజలే తరిమి కొట్టారనుకోండి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి వచ్చింది. అంటే వాస్తవానికి ఇదే వార్త వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందనుకోండి, తిరిగి ఒక నోట్ ఇస్తారు వాళ్ళు, బకాయిలు ఉత్తి మాట, ఆసుపత్రులతో మేము మాట్లాడాం, సేవలు కొనసాగుతున్నాయి, ఇది పచ్చపత్రికల దాడి అని రాసేవాళ్ళు ఈ పాటికి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలా? బులుగు పత్రిక దాడి ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి మీద? దీనికి టైటిల్ అలాగే పెడితే బాగుండదేమో, జగన్మోహన్ రెడ్డిపై తిరగబడ్డ భారతీరెడ్డి సాక్షి పత్రికని టైటిల్ పెడితే కరెక్ట్గా సెట్ అవుద్దాం మరి దీనికి. ఎందుకంటే ఈరోజు జరిగింది అదే. కాబట్టి సాక్షిలో వచ్చే వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ బకాయిలు మొత్తం కూడా పెట్టి దిగిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతవరకు బిల్లులు చెల్లించగలమనే దాని మీద సమీక్షలు జరుపుతుంది. వాళ్ళు కూడా ఇంకా బడ్జెట్ కూడా పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆసుపత్రుల్ని హోల్డ్ అవ్వమని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా అడుగుతుంది. ఖచ్చితంగా ఆసుపత్రులు కూడా దీన్ని అర్థం చేసుకుంటే బిల్లులు అయితే చెల్లిస్తారు, కానీ జగన్ రెడ్డి చేసిన పాపానికి ఈరోజు కూటమి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి.